ఈ దోస పిండిలో సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళకి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఈ దోస బ్యాటర్ బెస్ట్. ఈరోజు మనం చాలా హెల్తీగా అండ్ ప్రోటీన్ రిచ్ దోస బ్యాటర్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చేసేద్దాం. ఈ బ్యాటర్తో దోసలు చాలా టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. మరి ఇందులో ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్కి వెల్కమ్. మీ అందరికీ, కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ అండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చూపిస్తున్న ఈ గ్లాస్ కొలతతోనే అన్ని పదార్థాలు తీసుకుంటున్నాను. ఈరోజు మన హెల్తీ అండ్ ప్రోటీన్ రిచ్ దోశ బ్యాటర్ అని బ్రౌన్ రైస్తో తయారు చేసుకుందాం. సాధారణంగా మనం వైట్ రైస్తో దోశ పిండి చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు దాని బదులుగా బ్రౌన్ రైస్ వాడుతున్నాం. ఇది ఆరోగ్యానికి మంచిది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్ కొలతతో నేను 3 గ్లాసులు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. తర్వాత ఒక గ్లాసు బ్లాక్ శనగలు, అలాగే ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. ఇవన్నీ 2 నుంచి 3 సార్లు బాగా కడిగి తగినంత నీళ్లు పోసి కనీసం 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్లాక్ శనగలు, మినపప్పు వాడుతున్నాం. అలాగే బ్రౌన్ రైస్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బ్యాటరు హై ఫైబర్, హై ప్రోటీన్ బ్యాటర్ అవుతుంది. హెల్తీగా తినాలనుకునే వాళ్లకు ఇది చాలా మంచి ఆప్షన్. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో చేసుకొని రుచి చూడండి. తిన్న తర్వాతే దీని టేస్ట్ ఫలితం మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ 2 నుంచి 3 సార్లు బాగా కడిగి నేను కావలసినంత మంచినీళ్ళు పోసి 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, 5 నుంచి 6 గంటలు నానిన తర్వాత శనగలు, మినపప్పు, బ్రౌన్ రైస్ అన్నీ ఎంత బాగా నానిపోయాయో. శనగలు కూడా బాగా ఉబ్బి చాలా సాఫ్ట్గా అయ్యాయి. ఇందులో బ్లాక్ శనగలు, మినపప్పు రెండిట్లోనూ ప్రోటీను మనకి పుష్కలంగా ఉంటుంది. అలాగే బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ బ్యాటరు హై ప్రోటీన్, హై ఫైబర్ బ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి బ్యాటర్ రెడీ చేసుకుందాం. మరి ఇంకా ఈ పిండిని ఒకేసారి ఎక్కువగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం 3 నుంచి 4 రోజుల వరకు చాలా బాగుంటుంది. రోజు ఉదయం టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అలాగే పిల్లలకు ప్రోటీన్ ఎక్కువగా అందించాలని అనుకునే వాళ్ళకు ఈ బ్యాటర్ చాలా మంచి ఆప్షన్. ఈ దోశ బ్యాటర్లో హై ప్రోటీన్, హై ఫైబర్ 2 ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హాయిగా తినచ్చు. మీరు కూడా ఒకసారి ఈ బ్యాటర్ ట్రై చేసి దోశలు చేసి రుచి చూసి ఎలా వచ్చాయో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు నేను పిండిని మొత్తం గ్రైండ్ చేసుకొని ఈ పిండి అంతా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత ఫర్మెంటేషన్ కోసం సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా చూసారుగా, దోశ బ్యాటర్ ప్రిపరేషన్ మొత్తం పూర్తయింది. ఇప్పుడు ఈ పిండిని ఫర్మెంటేషన్ కోసం రాత్రంతా పక్కన పెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిండి ఎలా ఫర్మెంట్ అయిందో దాంతో దోశలు ఎలా వేసుకున్నానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి, పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో. ఇలా గరిటెతో తీసి చూపిస్తే పిండి ఎంత లైట్గా, స్పాంజీగా ఉందో మీకే తెలుస్తుంది. ఇలాంటి బాగా పురిసిన పిండితో దోశలు చాలా సాఫ్ట్గా, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వేడివేడి పెనం మీద దోశలు వేసి ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. రండి, దోశలు వేయడం స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదండి. మనం గరిటతో పిండిని పైకి కిందకి బాగా కలుపుతూ ఉన్నాను. ఇలా బాగా కలపడం వల్ల ఉప్పు పిండి అంతా సమానంగా కలుస్తుంది. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూడండి. దోశలు చేయడానికి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే అవసరమైనంత మాత్రమే కొద్దిగా నీళ్లు కొద్దిగా పోసుకుంటూ కలపాలి. ఎక్కువ నీళ్లు ఒకేసారి పొయ్యొద్దు. ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక దోశలు వేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం బాగా వేడి అయ్యాక ఒక గరిటి పిండి తీసుకొని దోశ వేసుకుంటున్నాను. దోశను గుండ్రంగా పలుచగా తిప్పి చుట్టూ కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఒకవైపు బాగా కాలి గోల్డెన్ కలర్ వచ్చాక మరోవైపు కూడా తిప్పి ఆ వైపు కూడా బాగా కాల్చుకోవాలి. మామూలు దోశలు ఎలా కాల్చుకుంటామో ఈ ప్రోటీన్ దోశను కూడా అలాగే కాల్చుకోవాలి. ఒకసారి చూడండి, దోశ ఎంత క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వచ్చేసిందో.
పెనానికి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే విధంగా మిగిలిన బ్యాటర్తో కూడా దోశలు వేసుకుంటాను. ఇందాక వేసిన దోశ చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో. దాన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే మిగిలిన దోశలు కూడా వేసుకొని మీకు ఫైనల్గా చూపిస్తాను. మరి ఈ హెల్దీ అండ్ హై ప్రోటీన్ దోశ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇలాంటి హెల్దీ రెసిపీ, ట్రెడిషనల్ వంటలు, వ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇవాళ నేను మా ఇంట్లో వేడివేడిగా హై ప్రోటీన్ దోశలు మా ఇంట్లో చేసిన పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూసి ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పగలరు. అంతే అండి, ఇవాళకి మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.